నిత్యదేవుని పరిచయం. ఈయన ఒక్కడే ఆరాధనకు అర్హుడు. పార్ట్ 2. యావత్ భూమి మీద కాపురముండడానికి దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని దేవుని వెదుకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండవాడు కాడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. దేవుడు చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చియున్నాడు. ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై మనసు నిలుపుడి. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయుచున్నాడు. దేవుడు ఆశ్చర్యముగా ఊరుము ధ్వని చేయును. ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఆయన దాన్ని వినిపించును. భూమి అంతముల వరకు తన మెరుపులు కనబడజేయును. మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలోని నీళ్లను బంధించెను. నీవు నీ భూమిలో విత్తిన గింజలకు కావలసిన వర్షం ఆయనే కురిపించును. వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే. ఆయన ఊపిరి వలన మంచు పుట్టును, జలముల పైభాగం అంతయు గట్టిపడును. గాలికి ఇంత బరువు ఉండవలనని దేవుడు నియమించెను. పరిమాణమును బట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి ఉంచెను. దేవుడు భూమిని నీళ్లపై పరిచెను. ఆయన హస్తములు భూమికి పునాది వేసెను. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుటలేదు. ఎందుకనగా సముద్రము దాటలేకుండునట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లు దానికి ఇసుకను సరిహద్దుగా దేవుడు నియమించెను. భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచెను. నరులకు నివాస స్థలమగునట్లుగా భూమిని సృజించెను. ఆయన నోటి ఊపిరి చేత పక్షులను పోగు చేయను. సమస్త జీవులకును ఆహారమిచ్చువాడు దేవుడే. మంటిలో వెండి, బంగారము, రాగి, ఇనుమును, ఇసుక, రాతిబండలో రహస్య ద్రవ్యములను ఉంచి శూన్య మండలము పైన భూమిని వ్రేలాడజేసెను. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. మీరు కన్నులు పైకెత్తి చూడుడి. వీటిని దేవుడే సృజించెను. వీటన్నిటికీ నీ పేర్లు పెట్టినది దేవుడే. ఆయన ఒక్కడే జేనుతో కొలచి ఆకాశ మండలమును విశాలపరచెను. జ్ఞానము చేత దేవుడు ఆకాశమును కలుగచేసెను. నక్షత్రముల ఔన్నత్యము చూడుము, అవి ఎంత పైగానున్నవి. స్వాతి, మృగశీర్షము, కృతిక నక్షత్ర రాశులను కలుగచేసి వాటికి సంఖ్యను నియమించి వాటన్నిటికీ పేర్లు పెట్టినవాడు దేవుడే. ఆయన ఊపిరి విడవగా
ఆకాశ విశాలములకు అందము వచ్చును. ఆకాశ మండలపు కట్టడలను దాని ప్రభుత్వమును భూమి మీద దేవుడు స్థాపించెను. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. కాంతి కొరకు సూర్యుని నిర్మించిన దేవుడే. ఋతువులను తెలుపుటకై దేవుడే చంద్రుని నిర్మించెను. సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. ఆయన చీకటి కలుగజేయగా రాత్రి అగుచున్నది. మరలా సూర్యుడు ఉదయించు స్థలమునకు చేరుటకు త్వరపడును. ఇలా ఆయన వాటికి కట్టడ నియమించి ఉన్నాడు. ఆది నుండి సృష్టిలో ఏదియూ దాని క్రమమును తప్పలేదు. ఆది నుండి ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యాలు చేయువాడు. ఆయన కలుగజేసిన కార్యాలలో ఇవి స్వల్పములు. ఆయన నరుల ఎడల జరిగించు క్రియలు ఆశ్చర్య క్రియలు. నరులపై ఆయనకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పదననుకుంటుని, కాని వాటిని పరిశీలనగా తెలుసుకుంటకు నరునికి జ్ఞానము చాలదు. అయితే మనుషులందరూ దేవుడు తన జ్ఞానము చేత సృజించిన సృష్టి కార్యములను తెలుసుకొనున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఆయన క్రియలు గొప్పవి. వీటి యందు ఇష్టము గల వారందరూ వీటిని విచారించి దేవునిని తెలుసుకొనవలెనని ఇవన్నీ నరుల కొరకు సృజించి శాశ్వతమైన ప్రేమతో దేవుడు నరులను ఎంతో ప్రేమించెను. దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం ఆది నుండి సర్వమానవాళి పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను తన భక్తులైన ప్రవక్తల ద్వారా దేవుడు తన ఆజ్ఞలను రాయించి ఇచ్చాడు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ప్రవక్తల ద్వారా మన పితరులైన పూర్వీకుల నుండి దేవుడు వ్రాయించి ఇచ్చిన ఆజ్ఞలో ఏవనగా నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీళ్లయందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా దేవుడనైన యెహోవాను నేను రోషము గల దేవుడను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. నీ పొరుగు వాని మీద కోపముంచుకొని వానిని హింసింపక, నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమింపవలెను. పచ్చబొట్లు మీ దేహానికి పొడుచుకొనక నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకవద్దు. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. దేవుడు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలు మీ హృదయంలో ఉండవలెను. మీరు మీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీవు నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెనని
ఈ న్యాయ విధులను అభ్యసింపజేసి దేవుని అందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచుటయే వివేకమనియు దేవుడు మన పితరులైన పూర్వీకుల నుండి సెలవిచ్చెను. కాని వారిలో కొందరు విననొల్లక